పక్కా కొలతలతో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? సో దానికోసం నేను 10 కిలోల టమాటాలు తీసుకున్నాను. బాగా పండిన టమాటాలు తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. సో ఈ 10 కిలోల టమాటాలు తీసుకొని శుభ్రంగా మనం ఇలా వాటర్లో కడిగి ఒక క్లాత్లో వేసుకొని కాసేపు ఆరపెట్టుకుంటాము. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ప్రతి టమాటాని కొద్దిగా కూడా నెమ్ము లేకుండా బాగా తుడుచుకొని ఒక చాపలోకి మనం ఇలా ఆరపెట్టుకుంటాము. టమాటా నెమ్ము లేకుండా ఉండాలి. కొద్దిగా నెమ్మున్నా కూడా టమాటానే కాదు ఏ పచ్చడైనా బూజొచ్చేస్తుంది. తర్వాత టమాటాని సన్నగా పొడవుగా ఇలా తరుక్కోవాలి. సన్నగా తరుక్కుంటే నీకు టమాటా ఎండడానికి చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. సో ఈ అన్ని ముక్కల్ని మనం ఏం చేస్తామంటే ఒక బకెట్లో, అది కూడా ఎండలో పెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలి. బకెట్లో వేసుకొని పిడికెడు పైనే పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ 10 కిలోలకి నేను 1 కిలో దాకా ఉప్పు తీసుకున్నాను, రాళ్ళ ఉప్పు. సో ఉప్పు వేసుకొని మనం అంతటినీ పైకి కిందికి అని ఒక రోజంతా పెట్టుకోవాలి. సో అప్పుడప్పుడు మనం టమాటా నుంచి వాటర్ పైకి వస్తాయండి ఊరేటప్పుడు, అవి మనం సపరేట్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. సో నేనైతే ఇలా తీసుకున్నాను. తర్వాత మనం ఎండపెట్టే రోజు కూడా పిండేస్తే వాటర్ వస్తాయి, మనం వీటిని రుబ్బడానికి వాడుకోవచ్చు. నేను ఇలా ఎండలో పెట్టుకున్నాను. దాదాపు టమాటా ముక్కలు ఎండడానికి బాగా ఎండ కాస్తే 2 రోజులు టైం పడుతుంది, 3 రోజులు కూడా పడుతుంది. తర్వాత నేను 10 కిలోలకి 2 కిలోల పండు మిర్చి ఇలా వాష్ చేసి ఎండలో పెట్టుకున్నాం. 1/2 కిలో అల్లం తరిగి ఎండలో పెట్టుకున్నాము. సపరేట్గా మనం వాటర్ తీసాం కదండి, ఆ వాటర్లో నేను కిలో చింతపండు తీసుకొని ఎండలో పెట్టుకున్నాను, నానపెట్టుకొని. తర్వాత ఒక ప్యాన్లో కిలోకి 2 స్పూన్ ఆవాల లెక్కన 20 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ లెక్కన 10 స్పూన్ల మెంతులు వేసుకున్నాను. ఇవన్నీ లైట్గా వేయించుకొని పొడి చేసుకొని పక్కన ఉంచుకున్నాము. మనం ఆ పొడిని కూడా ఎండలో ఉంచుకోవచ్చు. తర్వాత మనం రుబ్బేటప్పుడు ప్రాసెస్ ఈజీ అవ్వడానికి నేనైతే టమాటాలని ఇలా పొడి చేసుకున్నాను. ఎండిన టమాటాలని పొడి చేసుకున్నాము. కిలో వెల్లుల్లి తీసుకొని ఇలా ఒలుచుకొని పక్కన ఉంచుకున్నాం. కొన్ని సపరేట్గా చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిని ఇలా కచ్చా పచ్చ మనం రోట్లో దంచుకుంటే రుబ్బడానికి ఈజీ అయిపోతుంది. పండు మిరపకాయల చట్నీ కదా నేను చేసేది, టమాటా పండుమిర్చి. సో పండుమిర్చి కూడా ఇలా దంచుకున్నాము. సో టమాటా పొడి, పండుమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి మనం బాగా ఇలా రుబ్బుకోవాలి. మనం చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు వేసుకుంటూ రుబ్బుకోవాలి. సపరేట్గా మనం నీళ్లు కొన్ని ఉంచుకున్నాము, మనం వేరే నీళ్ళు వాడకూడదు. సో ఆ వాటర్ ఎండలో పెట్టాం కదా, ఆ వాటర్ కూడా వేసుకుంటూ ఆవాలు, మెంతి పొడి వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. సో ఆల్మోస్ట్ మెదిగిపోయింది. మనం సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు టమాటాకి ఇంకా రుచి తెచ్చే పోపు. సో నేనైతే నాకు 10 కిలోలకి 2.5-3 లీటర్ల దాకా ఆయిల్ పట్టింది. సో ఆయిల్ తీసుకొని పోపు, ఆవాలు, శనగబేడలు లేదా శనగపప్పు, ఉద్దిపప్పు, మినప్పప్పు అంటారు కదా, అవి వేసుకొని బాగా వేయించుకున్నాము. తర్వాత మనం సపరేట్గా కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉంచుకున్నాం కదా, సో ఆ వెల్లుల్లి కూడా వేసుకొని వెల్లుల్లి కొంచెం రంగు మారేంత వరకు మనం బాగా లైట్గా మంట పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 10 నుంచి 15 దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాము. కరివేపాకు కొద్దిగా వేసుకొని తర్వాత మనం రుబ్బుకున్న ఈ టమాటా చట్నీని వేసుకొని మనం అంతటిని నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. టమాటా అనేది అడుగంటకూడదండి. సో ఇలా ఆయిల్లో బాగా మనం ఉడకపెట్టుకోవాలి. చాలా టైం పడుతుంది. నాకైతే 15 to 20 మినిట్స్ పట్టింది వేయించుకుంటే. టమాటా చట్నీ రెడీ. మీకు రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం